ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. 2025లో తెలుగులో నెట్ కలెక్షన్స్ల పరంగా దే కాల్ హిమ్ ఓజీ టాప్ ప్లేస్లో ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల మార్కెట్లో 189.26 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 295.22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్లో 65.25 కోట్ల రూపాయలు వసూలు రావడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది. ఇది ఇండియాలో తెలుగు నెట్ కలెక్షన్లలో 186.97 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 255.48 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మేకర్స్కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్న డాక్ మహారాజ్ తెలుగు నెట్ కలెక్షన్లు 90.75 కోట్ల రూపాయలు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 126.11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వసూలు బాగానే ఉన్నప్పటికీ 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కారణంగా లాభాలు రాలేదని టాక్. కాంతారా ఈ లెజెండ్ చాప్టర్ ఈ మూవీ తెలుగు నెట్ కలెక్షన్లలో 89.94 కోట్ల రూపాయలతో 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 852.24 కోట్ల రూపాయలు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్లో 111 కోట్ల రూపాయల భారీ వసూలతో పాన్ ఇండియా హిట్ కొట్టింది. గేమ్ చేంజర్ తెలుగు నెట్ కలెక్షన్లు 89.37 కోట్ల రూపాయలు కాగా, ప్రపంచవ్యాప్తంగా 186.28 కోట్ల రూపాయలు వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. భారీ అంచనాలు, స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చి కలెక్షన్లలో తేలిపోయింది. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా 116.88 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఖర్చులను తిరిగి రాబట్టలేకపోయిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.